హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోయింది అనుకుంటుంటే మళ్ళీ ఎండలు మొదలైనవి. మళ్ళీ ఎండలు మంట పుట్టిపోతున్నాయి. ఎంత ఎండలుగా ఉన్నా కూడా మనం మామిడి పండ్లు మాత్రం వదిలిపెట్టాం కదండి. ఈ సీజన్ అంటే సీజన్ అయిపోయి వచ్చే ముందు వచ్చే మామిడికాయలు అంటే బాగా వర్షాలు పడిన తర్వాత వచ్చే మామిడి పండ్లు చాలా టేస్టీగా చాలా తీయగా ఉంటాయి. ఈ మామిడి పండ్లతో మనం కనుక మ్యాంగో మిల్క్ షేక్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కానీ ఈ మిల్క్ షేక్ ఎలా చేస్తారనేది నేను కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ టిప్స్ మిస్ అవ్వకుండా మీరు మిల్క్ షేక్ చేసుకున్నారంటే అచ్చం బయట కాదు కదా, రెస్టారెంట్లో వాటికన్నా చాలా టేస్ట్లో. నేను చెప్పే ఫస్ట్ టిప్ ఏంటంటే, మన చేతితో మనం చేసుకొని తాగే కన్నా మన కోసము వేరే వాళ్ళు ఎవరైనా అంటే మన ఇంట్లో వాళ్ళు మనం అంటే ఇష్టమైన వాళ్ళు చేసిస్తే మా మ్యాంగో మిల్క్ షేక్ ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము సమ్మర్ వెకేషన్ కానీ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మా బావ మాకు పిల్లలందరికీ మిల్క్ షేక్ చేసిస్తున్నారంటే అదే ఫస్ట్ టిప్. అదే మామిడి పండును తీసుకొని ఒకటి ముక్కలుగా చేశారు. తర్వాత షుగర్కి బదులు పటిక బెల్లం తీసుకొని పటిక బెల్లాన్ని దంచి ఆ ముక్కలతో కలిపి మిక్సీ జార్లో వేశారు. ఎందుకంటే పటిక బెల్లం గడ్డలుగా వేస్తే మిక్సీ బ్లేడ్లు పాడైపోతాయి కాబట్టి దంచుకొని వేసుకోవాలి. అంతేకాకుండా మనం డైరెక్ట్గా దీనిలో పాలు వేసుకోకుండా పాలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డగట్టించి ఆ గడ్డ ముక్కలు వేసుకున్నామంటే మిల్క్ షేక్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గడ్డగట్టిన పాలని మామిడి పండు ముక్కల్ని పటిక బెల్లాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకొని జ్యూస్ లాగా చేసేసుకోవాలి. అంతేకాకుండా ఈ జ్యూస్ని మనం కప్పుల్లో సర్వ్ చేసుకున్న తర్వాత కప్పుల్లో అయినా కానీ గ్లాసులో అయినా కానీ దేనిలో అయినా సర్వ్ చేసుకునేటప్పుడు మామిడికాయ ముక్కల్ని చిన్న పీసెస్గా తయారు చేసుకొని ఈ మిల్క్ షేక్తో పాటు మనం వేసుకొని తాగామంటే మన పంటి కింద ముక్కలు తగులుతా జ్యూస్ తాగుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్స్ మాత్రం మీరు ఫాలో అవ్వండి. మీరు కూడా మ్యాంగో మిల్క్ షేక్ని ఇదే స్టైల్లో చేసుకుంటారు లేదంటే డిఫరెంట్గా చేసుకుంటారో మీరు ఒక కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.